హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదే ఎస్విసిఈ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు ఎంసెట్ కానీ ఈసెట్ కానీ 2026 ద్వారా బీటెక్లో అడ్మిషన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా చూడండి. తిరుపతి ఎస్విసిఈలో ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ అవసరం, 2026లో ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత, కాలేజ్ ఫీ ఎంత, హాస్టల్ ఫీ ఎంత, ఫీజు రియంబర్స్ ఉందా లేదా అనే విషయాన్ని సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా అడ్మిషన్ గురించి చూద్దాం. ఎస్విసిఈలో బీటెక్ సీట్లు దాదాపుగా 70% సీట్స్ ఎంసెట్ ర్యాంక్ మరియు మెరిట్ ఆధారంగా కన్వేయర్ కోటా ద్వారా భర్తీ అవుతాయి. అంటే మీరు ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ సాధిస్తే కౌన్సిలింగ్ సమయంలో ఎస్విసిఈని కాలేజ్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ టాపిక్కి వస్తే జనరల్ ఆర్ ఓసీ కేటగిరీకి ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్ సుమారుగా ఉండవచ్చు. ఇవి అఫిషియల్ 2026 కటాఫ్స్ కాదు, ప్రీవియస్ ట్రెండ్స్ మరియు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎక్స్పెక్టెడ్ రేంజెస్ మాత్రమే. ఇకపోతే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సిఎస్సికి కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కావున సిఎస్సికి ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్ 8,500 to 18,600 వరకు ఉండొచ్చు. నెక్స్ట్, సిఎస్సితో పోటీ పడుతున్న బ్రాంచ్ ఏఎంఎల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి కూడా హై డిమాండ్ ఉండొచ్చు. ఇకపోతే సిఎస్సి డేటా సైన్స్. దీనికి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ 12,000 to 26,500. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నవన్నీ ఆ బ్రాంచ్ యొక్క ర్యాంక్స్. ఇలా అన్ని మిగతా బ్రాంచెస్కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది చెక్ చేసుకోండి. ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ చెక్ చేసుకోండి. నాకు తెలిసి హైయెస్ట్ డిమాండ్ బ్రాంచెస్ సిఎస్సి, సిఎస్సి ఏఐఎంఎల్, సిఐసి డేటా సైన్స్ అండ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. మోడరేట్ డిమాండ్ ఈసీఈ, ఐటీ, ట్రిపుల్. హయ్యర్ క్లోజింగ్ ర్యాంక్ బ్రాంచెస్ సివిల్ అండ్ మెకానిక్. నాకు తెలిసి ఇప్పుడు మీలో చాలామందికి వచ్చే సందేహం, ఎస్విసిఈ తిరుపతి కాలేజ్ ఫీ ఎంత, ఎస్విసిఈలో బీటెక్ ఫీ ఎంత అని. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్యూషన్ ఫీ సుమారుగా 74,500 పర్ ఇయర్. అంటే 4 yearsకి 2,98,000, నియర్లీ 3 lakhs. అయితే 2026 ఫైనల్ అఫిషియల్ ఫీ స్ట్రక్చర్ మారే అవకాశం ఉంది. కాబట్టి అడ్మిషన్ సమయంలో అఫిషియల్ ఫీ నోటిఫికేషన్ తప్పకుండా చెక్ చేయండి. ఇకపోతే హాస్టల్ ఫీ. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి సుమారుగా 85,000 to 1,10,000 పర్ ఇయర్. అయితే హాస్టల్ టైప్, మెస్ మరియు ఇతర ఛార్జెస్ ఆధారంగా యాక్చువల్ ఫీ మారచ్చు. ఫీ రియంబర్స్మెంట్. మీరు ఏపీ గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫై అయితే ఎలిజిబుల్ ట్యూషన్ ఫీలో రియంబర్స్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్మిషన్ తీసుకునే ముందు మీరు ఏ కేటగిరీ, ఫ్యామిలీ ఇన్కమ్, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ, గవర్నమెంట్ రూల్స్ వీటన్నిటిని చెక్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో చెప్పిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మాత్రమే. యాక్చువల్ కట్ ఆఫ్ ప్రతి సంవత్సరం మారుతుంది. దీనిపై ప్రభావం చూపే ఫ్యాక్టర్స్ ఏపీ ఎంసెట్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్, లోకల్, నాన్ లోకల్ స్టేటస్, అవైలబుల్ సీట్స్, స్టూడెంట్ ప్రిఫరెన్స్, కౌన్సిలింగ్ రౌండ్స్, బ్రాంచ్ డిమాండ్. కాబట్టి ఈ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా సీట్ వస్తుంది అని అనుకోకండి. మరి మీ ఎంసెట్ ర్యాంక్ 2026 ర్యాంక్ ఎంత? మీ ర్యాంక్ కేటగిరీని కామెంట్లో పెట్టండి. మీ ర్యాంక్కి ఎస్విసిఈలో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, అలాగే సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్ ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందో డిస్కస్ చేసుకుందాం. కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ఎంసెట్ కాలేజ్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏపీ ఎంసెట్ 2026.